న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ జిలుగుతో భూసారం పెరుగుతోంది విత్తనాలను పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారులు పోచారం కాలూరు ట్యాంక్ బండ్ అభివృద్ధికి నిధులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు ఎంతో అవసరం జాతీయ స్థాయిలో జిల్లా స్థానం పట్ల బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హర్షం తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు పక్కదారి పడుతున్న రైతు బంధు మరణించిన వారికి చెల్లింపులపై ఆరోపణలు భూసారం పెరిగి మంచి దిగుబడి పొందేందుకు జిలుగు ఎంతో దోహదపడుతున్నారు ఎమ్మెల్యే పోచారం సేంద్రియ ఎరువులతో లాభాలు తప్ప నష్టాలు లేదన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాత బాన్స్వాడలో సేంద్రియ ఎరువుల్లో భాగంగా జిలుగు విత్తనాలను రైతులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ సేంద్రియ ఎరువులను అందరూ వాడుకోవాలని భూమిని సారవంతం చేస్తాయని అన్నారు జిలుగు విత్తనాల వల్ల ఎక్కువ దిగుబడి పెరుగుతుందని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రి ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ రైతులు తదితరులు పాల్గొన్నారు రసాయనిక ఎరువుల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి ప్రమాదాలు ఉన్నాయి సేంద్రియ ఎరువుల వల్ల ప్రయోజనం తప్పితే ప్రమాదాలు లేవు అలాంటి యొక్క సేంద్రియ ఎరువులను మనం వాడుకునే అలవాటు చేసుకుంటే భూమికి మంచిది భూ యజమానికి మంచిది అందులో పంట పండితే తినేటువంటి ప్రజలకు మంచిది అందులో ఎలాంటి నష్టం లేనటువంటి యొక్క వస్తువు ఏదైనా ఉంది అంటే సేంద్రియ ఎరువుల ద్వారా పంట పండించే విధానం సేంద్రియ ఎరువుల యొక్క ప్రోత్సాహంలో భాగంగా మన సొసైటీకి జీలుగు విత్తనాలు రావాలని గత వారం రోజులుగా నా వెంబడి అధికారులు వెంబడి పడి జిద్దుతో బాన్స్వాడలో ఈరోజు సేంద్రియ ఎరువులో భాగంగా జీలుగు విత్తనాలను పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి రోగాలు జరుగుతున్నాయి రసాయనిక ఎరువుల ద్వారా పంట పండిస్తున్నాం దాని రోగాలు పొలం రోగం వస్తే రసాయనిక మందులు కొడుతున్నాం పురుగు మందులు ఆ పురుగు మందులతో కొట్టినటువంటి తినే అన్నమే కడుపులో పోతుంది లోపల పేగులకు అలా వేస్తున్నారు దేశం మొత్తం మీద కూడా ఈరోజు ఈ రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువైపోయింది పంజాబ్ దేశంలోనే అత్యధికంగా రసాయనిక ఎరువులు వాడే రాష్ట్రం పంజాబ్ దాని తర్వాత తెలంగాణ పంజాబ్కి వెళ్ళి రసాయనిక ఎరువులు ఎక్కువ వాడతారు కాబట్టి పంజాబ్కి వెళ్ళి ఢిల్లీకి ఒక ట్రైన్ వేస్తారు ప్రతిరోజు వస్తారు ట్రైన్ ఆ ట్రైన్ పేరేంది క్యాన్సర్ ట్రైన్ దాని పేరే క్యాన్సర్ ట్రైన్ ట్రేస్ ఫర్ ఉమెన్ చెరువులో భాగంగా మున్సిపల్ కమిషనర్ దిలీప్ అధికారులతో కలిసి కాలూరు చెరువును పరిశీలించారు మినీ ట్యాంక్ బండ్ గా రూపాంతరం చెందడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ నగర పరిధిలోని కాలూరు డివిజన్ ను సందర్శించారు చెరువు కట్టను సుందరంగా రూపాంతరం జరిపి ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పారు
సాయంత్రం వేళ సేద తీరేందుకు ప్రత్యేక వసతులను కల్పించారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్ సందర్శించి ఆ ప్రాంత అభివృద్ధికి మరింత సహకారం అందిస్తామని తెలిపారు. ఇక్కడ సేవలు అందిస్తున్న వారిని అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యతో పాటు మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాల మైదాన ప్రాంగణంలో మహిళా ఫుట్బాల్ లీగ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రథమ స్థానం కైవసం చేసుకున్న నిజామాబాద్ కేర్ ఫుట్బాల్ అకాడమీ జట్టు 7 గోల్స్ చేయగా ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న కవితారెడ్డి అకాడమీ 4 గోల్స్తో విజయాన్ని సాధించడంతో ఇరు జట్లకు బహుమతులను ప్రదానం చేసి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళా క్రీడామణులు తమ సత్తాను చాటుతూ జిల్లాను ఉన్నత స్థానంలో నిలబెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా క్రీడలకు ప్రోత్సాహం అందించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడలను ప్రోత్సహిస్తూ 350 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో క్రీడాకారులకు కొరవలేదని వారిలోని క్రీడా స్ఫూర్తిని కనబరిచేందుకు వారి తల్లిదండ్రులతో పాటు క్రీడా సంఘాలు అహర్నిశలు కృషి చేయడాన్ని ఆయన కొనియాడారు. ఇటీవల జాతీయ స్థాయిలో జిల్లా నుండి గూగుల్ సౌమ్య ఫుట్బాల్ క్రీడలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడాన్ని అభినందిస్తున్నామన్నారు. అనంతరం ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ జిల్లాలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉన్నా వారికి తగిన సదుపాయాలు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, దీనికి సంబంధించి కోచ్లతో పాటు తగు క్రీడా మైదానాన్ని కేటాయించేందుకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తానని హామీ ఇవ్వడంపై వివిధ క్రీడా సంఘాల వారితో పాటు క్రీడాకారులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగిందన్నారు. ఫుట్బాల్ అనేది ఒక జట్టు అని, జట్టులో ఉన్నవారు ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉంటూ ఐక్యతతో రాణిస్తే గెలుపు తథ్యమని తమ భావాన్ని వ్యక్తం చేశారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా ఈ ఫుట్బాల్ క్రీడలను జిల్లాలో నిర్వహించడం జరుగుతుందన్నారు. తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఫుట్బాల్ క్రీడలో రాణిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో తమ స్థాయిని పదిలం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని, అలాగే వివిధ క్రీడా సంఘాల వారితో పాటు కోచ్ల ప్రాధాన్యత ఎంతగానో ఉందని వివరించారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో జిల్లా కేంద్రంలో ఈ క్రీడను నిర్వహించడం చెప్పుకోదగ్గ విషయమని తెలిపారు. సుమారు 8 రోజుల పాటు 8 జట్లు ఈ క్రీడా లీగ్ పోటీలో పాల్గొన్నాయని, క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల సహాయ సహకారాలను అందించిన డాక్టర్ కవితారెడ్డి, సీనియర్ న్యాయవాది రాజేందర్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఫుట్బాల్ క్రీడను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కేటాయించిన నిధులను తమ జిల్లాకు త్వరితగతిన కేటాయించి తమ క్రీడాకారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ స్కూళ్ళలో కూడా మా టీచర్లకు రిక్వెస్ట్ చేసి 70-75% మార్క్స్ వస్తూ ఉన్నాయి. మీరందరూ ఎడ్యుకేషన్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్లో మీరు వీక్ ఉంటే ప్రీఫైనల్ ఎగ్జామ్ పెట్టండి. ఇదేంది ఎస్ఆర్ కాలేజ్ కాదు, ఇది సర్కార్ గవర్నమెంట్ కాలేజ్. అక్కడ కూడా పెట్టించారు. ఆ విధంగా ఇంప్రూవ్ చేస్తున్నాం. అవి ఎందుకు వేస్తున్నాం? మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ బాగుండాలి, బాగా చదవాలన్న ఉద్దేశంతో వితౌట్ ఎక్స్పెండిచర్, ఖర్చులు పెట్టకుండా చదవాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వాన్ని నిధులని అభినందిస్తూ మరి కవిత గారు ఇంకా చక్కగా ఖర్చు పెట్టండి. డాక్టర్లది ఒక డాక్టర్లు ఒకటి చిన్నగా అంటున్న పెద్ద మనుషులు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా టైగర్ బోధన్ ఎమ్మెల్యే, మాకు నిజామాబాద్ జిల్లాకే ఒక సీఎం అని మేము భావిస్తున్నాం సార్. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి సార్ గారు అప్పుడు కలిల్వాడి గ్రౌండ్ హాస్పిటల్కి ఇచ్చి మనకు 7 ఎకరాల 35 గుంటలు 106 గంగస్థాన్లో సర్వే నెంబర్లు గల ఇచ్చారు సార్. అది నిజామాబాద్ జిల్లాలో గత 30 ఏళ్ళ నుంచి కోచెస్ లేరు సార్. కేవలం క్రీడా సంఘాలు, ఇటువంటి కవిత మేడం దాతలు అటువంటి వాళ్ళు సహకరిస్తేనే క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు అయింది సార్. దాంతోపాటు ఈ సంవత్సరం 3 అర్జున అవార్డు రైతులు కూడా నిజామాబాద్కు వచ్చాయి సార్. ఇక్కడ సీఎం స్థాయి నాయకులున్నా కూడా 30 ఏళ్ళ నుంచి ఒక కోచ్ లేకపోవడం చాలా శోచనీయకరం సార్. మా బాధగా చెప్పుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ
పిల్లల్లో స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో సెలెక్ట్ అయ్యి అంతర్జాతీయ స్థాయికి దీని నుంచే ఎంపిక అవుతారు సార్. వారిని ఎంకరేజ్ చేస్తున్న కవిత మేడం గారికి, అలాగే ఈ రోజు ఇవాళ ప్రైవేట్ గ్రౌండ్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం సార్. ఇది స్పోర్ట్స్ గ్రౌండ్ అని క్రీడలు మనదంటే గవర్నమెంట్ కాదు సార్, మనదే, బట్ ప్రైవేట్ది సార్. ఈ క్రీడాకారుడు రాజేందర్ రెడ్డి గారు కాబట్టి ఈ గ్రౌండ్ ఇప్పించి లెవెల్కు తననే ఖర్చు పెట్టుకున్నాడు సార్. ఎందుకంటే వారికి ఎంతో మేము ఒలింపిక్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు మీరు అక్కడ 735 acres ఇప్పించారు సార్. దాంట్లో ఖేల్ ఇండియా అని ఒక పథకం మనకు వచ్చింది సార్. నిజామాబాద్కు 110 కోట్ల పథకం వచ్చిందని చెప్పి కలెక్టర్ గారు కూడా క్రీడా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మాతోని అందరితోని సలహాలు తీసుకొని సార్ అది ఏర్పాటు చేస్తామన్నారు. అది ఎక్కడికి వస్తుందో మరి ఏం చేస్తుందో తెలియదు. దాంతోపాటు మన నిజామాబాద్ కలెక్టర్ పాత గ్రౌండ్ ఉన్న 2 ఎకరాల 19 గుంటలు ప్లస్ భవనాన్ని కూడా పాత కలెక్టర్ గ్రౌండ్ భవనం ఉన్న స్థలాన్ని కూడా గ్రౌండ్కి ఏర్పాటు చేస్తామని చెప్పి మన షబీర్ అలీ గారు, తయార్ బిన్ హమ్దాన్ గారు, అలాగే నూడా చైర్మన్ గారు అందరు వచ్చి ప్లాన్ కూడా వేశారు సార్. మీరు కూడా దానికి ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. దాంతోపాటు అక్కడ ఏర్పాటు చేశారు సార్. మనిషికి గుండె ఎలాగానో ఆ గ్రౌండ్ అలాగా పనిచేస్తారు సార్. ఎందుకంటే హాస్పిటల్లో పెట్టే పైసలను అక్కడ ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి డాక్టర్ కూడా అంటారు సార్. ఆ గ్రౌండ్ లేకుంటే మనం కేవలం కవిత మేడం డాక్టర్ల దగ్గర మనం పైసలు పెట్టాల్సి వస్తుంది సార్. అందుకొరకు మీరు దాన్ని గత గవర్నమెంట్ దాన్ని అమ్మాలని చూసింది సార్. కలెక్టర్ గ్రౌండ్ అని స్పందిస్తే ఇక్కడికి కలెక్టర్ గారు వచ్చి మీకు చేంజ్ కాదు ఈ గ్రౌండ్, చేంజ్ అయితే సబ్స్టిట్యూట్గా ఏదైనా ఇస్తామంటే మాకు సబ్స్టిట్యూట్ అది సార్, మాకు ఇదే కావాలా, అయితే మేము వింటామని చెప్పినాం సార్. కాబట్టి మీరు కూడా అక్కడ స్టేడియాన్ని కట్టిస్తే బాగుంటుంది సార్. అది ఎందుకంటే ఒకటి ఇండోర్ స్టేడియం, ఒకటి ట్రాక్ 8 lanes ట్రాక్ కూడా ఏర్పడుతుంది సార్. మీరు చేస్తేనే అభినయతో కభినయ అన్నట్టు మీరు చేస్తే మాత్రం తప్పనిసరిగా అవుతుంది సార్. ఇప్పుడైతే మా ఏజే అయిపోతుంది సార్. తడిసిన రైతుల ధాన్యాన్ని తరుగు లేకుండా మద్దతు ధర పూర్తిగా చెల్లించే విధంగా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సిపిఎం డిమాండ్ చేసింది. గత 3 రోజులుగా అకాల వర్షాలకు సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం జిల్లాలో తడిసి మొలకెత్తిన వాసన వస్తుందన్నారు. తడిసి రంగు మారిన ధాన్యాలను కాలయాపన చేయకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి తరుగుధర తగ్గింపు లేకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను ఇస్తూ వడ్లను కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. లేని యెడల రైతులు తీవ్రంగా నష్టపోతారని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ధాన్యం పరిశీలించిన అనంతరం రైతుల పరిస్థితిని వివరిస్తూ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఏవోకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వం అత్యధిక ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటిస్తున్నప్పటికీ జిల్లాలో అనేక మంది రైతులు నెల రోజుల నుండి కొనుగోలు కొరకు ఎదురు చూసి వడ్ల కుప్పల వద్ద కాపలా ఉన్నప్పటికీ సకాలంలో కొనుగోలు చేసి ధాన్యం తరలించకపోవడంతో అకాల వర్షాల వలన రైతులు ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయిందని, వర్షపు నీటి ప్రవాహంలో కొంత ధాన్యం కొట్టుకుపోయిందని, వరి ధాన్యానికి మొలకలు వచ్చి వాసన వస్తుందని, దాన్ని రైస్ మిల్లర్లు తరలించడానికి అనేక రకాలుగా ఆంక్షలు పెడుతున్నారని, ధర తగ్గుతుందని లేదా తరుగు పెరుగుతుందని, ఎండబెట్టి రంగు మారకుండా చేయాలని రైస్ మిల్లర్లు అనడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అధికారులు యుద్ధ ప్రాతిపదికన తడిసిన ధాన్యం మొత్తాన్ని తూకం వేసి మద్దతు ధరతో ఎటువంటి ఆంక్షలు లేకుండా చాలని, అప్పుడే రైతులు తమ కష్టం అప్పులు లేకుండా బయటపడే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. లేని యెడల రైతులు అప్పుల బారిన పడి ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అఘాయిత్యాలకు పాల్పడే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. ఒక పక్క ప్రభుత్వం రైతు రాజ్యమని చెబుతూ మరొక వైపు రైతుల ఆవేదన పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు కటారి రాములు, శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని గుత్ప, కల్లెడి శివారుకు సంబంధించినటువంటి రైతులు పండించినటువంటి వరి ధాన్యం నెల రోజుల నుంచి రోడ్ల మీద ఎండబెట్టినప్పటికీ సకాలంలో సొసైటీల నుండి కానీ ఐకేపీ వారు కానీ కొనుగోలు చేసి వాటిని బార్దాను, అమాలీలు, అట్లాగే లారీలు సప్లై చేయకపోవడంతో ఈరోజు రైతులు వర్షాలకి పంటలు తడిసి మొత్తం మొలకలెత్తేటువంటి పరిస్థితి వచ్చింది. దీని మూలంగా నెల రోజుల నుంచి రైతులు ఈ ధాన్యం కాపలకు మాత్రమే సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది.
రైతులు ఈరోజు వర్షాలకు తడిసిన ధాన్యంతో అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపేమో అధికారులు మేము రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ధాన్యం కొనుగోలు చేసాం, రైతులందరికీ మేము సంతోషపరిచామనే పద్ధతుల్లో ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. కానీ మరోవైపు ఈరోజు రోడ్ల మీద ధాన్యం 100 క్వింటాళ్ళు ఈరోజు ఉన్నాయి, 100 లారీలు ఈరోజు మొత్తం జిల్లాలో తడిసి ముద్దయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం అధికారులు వెంటనే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతోటి కొనుగోలు చేయాలని, అట్లాగే ఏ రకమైనటువంటి తరుగు విధించకూడదని, రైతులకు నష్టం జరగకుండా రైతుల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ప్రభుత్వం చెప్పే మాటలకి చేతలకి పొంతన ఉండదు అనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక మరింత నిర్లక్ష్యం చేస్తే రైతుల పక్షాన సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది. గత 4 క్రితం మృతి చెందిన మృతురాలికి నేటి వరకు రైతు బంధు సహాయం అందుతుందని ఎడపల్లి మండల వాసి ఆరోపించారు. రైతు బంధును నిలుపుదల చేయాలని పలుమార్లు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఉన్నత అధికారులు స్పందించి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగాన్ని ఆపాలని కోరారు. ఎడపల్లి మండలం టానాకలన్ గ్రామశివారు ప్రాంతంలో గల అసైన్డ్ భూమి సర్వే నంబర్ 894/1 గల 3 ఎకరాల 39 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించిన బిల్ల లక్ష్మి అనే మహిళ 2021లో మరణించినప్పటికీ ఇప్పటి వరకు ఆమె పేరున రైతు బంధు పథకం నిధులు మృతురాలి ఖాతాలోకి జమ కావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని సమాచార హక్కు పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పాతూరి యాదగిరి గౌడ్ ఆరోపించారు. మృతి చెందిన వ్యక్తికి రైతు బంధు పథకం వర్తింపజేయడం ఆపాలని పలుమార్లు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని యాదగిరి గౌడ్ తెలిపారు. 2021వ సంవత్సరంలో వ్యవసాయ భూమికి సంబంధించిన వ్యక్తి మృతి చెందినప్పటికీ నేటి వరకు వారి వారసుల పేరు మీదకి వ్యవసాయ భూమి మ్యూటేషన్ కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. మృతురాలి పేరిట ఉన్న క్రాప్ లోన్ ఉన్నందున ఆమె మృతి చెందినట్లు అటు రెవెన్యూ శాఖ ఇటు బ్యాంక్ అధికారులకు సమాచారం అందించలేదని ఆరోపించారు. బిల్ల లక్ష్మి మృతి చెందినట్లు తాను ఆధారాలతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం సరికాదని అన్నారు. రైతు బంధు పథకం నిధులను దుర్వినియోగం చేస్తున్న ఘటనపై అధికారులు విచారణ జరిపి అటు సర్వే నంబర్కు రైతు బంధు నిలుపుదల చేయాలని, అలాగే బిల్ల లక్ష్మి అనే మహిళ మృతి చెందిన నాటి నుండి నేటి వరకు మంజూరైన రైతు బంధు నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని యాదగిరి గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నా చోద్యం చూస్తున్న రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారుల పనితీరు సరికాదని, వెంటనే తాను ఆరోపిస్తున్న సర్వే నెంబర్పై విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేసినట్లు యాదగిరి గౌడ్ కోరారు. పాతూరు యాదగిరి గౌడు, తానాకలన్ విలేజ్, ఎడపల్లి మండలు. నేను సమాచార పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. విషయం ఏమనగా బిల్ల లక్ష్మి వైఫ్ ఆఫ్ లక్ష్మణ్ గారు 2021లో చనిపోయినారు. ఆమెకు 894 P1/2లో 3 ఎకరాల 39 గంటల భూమి కలదు. 2018 నుంచి నేటి వరకు 2025 వరకు టెన్షన్గా రైతు బంధు పడుతూనే ఉన్నది. కానీ ఆమె 2021లో చనిపోయింది. అట్టి చనిపోయిన ధృవీకరణ పత్రాన్ని గ్రామ పంచాయతీ నుంచి ఆమె కుమారుడు బిల్ల అనిల్ గారు తెచ్చుకున్నాడు. కానీ అతనికి కూడా రైతు బంధు పడుతుంది. ఆ తెచ్చుకున్న మరణ ధృవీకరణ పత్రాన్ని ఇటు ఎంఆర్ఓకి ఇవ్వలే, అటు రైతు అధికారులకు ఇవ్వలే, ఇటు బ్యాంక్ అధికారులకు ఇవ్వలే. ఎందుకొరకు ఇవ్వాలంటే వాళ్ళ మమ్మీ పేరు మీద లోన్ ఉన్నది కాబట్టి ఆ లోన్లో రిడక్షన్ అయితే డబ్బులని దురుద్దేశంతో అది ఇవ్వలే. కాబట్టి అది ఆర్టీఐ సమాచారంతో తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్ అందులో డబ్బులు కట్ అవుతున్నాయని చెప్పిండు. అందుకని అతనిపై రైతు అధికారులు క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పి ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేసి ఇవ్వడం జరిగినది. వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ సెక్షన్ కు సంబంధించి వివిధ జోన్ల కార్మికులు సిఐటిలో చేరారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపాలన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు సంఘంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆధ్వర్యంలో పలువురు చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈలోపు జీవో నెంబర్ 60 ప్రకారం ఆయా రంగాల కార్మికులకు వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనేక పోరాటాలు నిర్వహించడం జరిగిందని, రోజురోజుకి కార్మికులపైన పనిభారం పెరుగుతూ తమ సమస్యలను ప్రశ్నించిన వారిపైన వేధింపులు జరుగుతున్నాయని, వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటితంగా పోరాటం చేసినప్పుడే అధికారులు కానీ ప్రభుత్వం కానీ సమస్యలను పరిష్కరిస్తుందని, అందుకొరకు సంఘటితం కావాలని ఆయన అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా దేశవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తుందని,
వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటిత పోరాటాలను చేసినప్పుడే తమ హక్కులను కాపాడుకోగలుగుతారని ఆయన అన్నారు. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వకుండా సమస్యలను ప్రశ్నించిన వారిపైన కక్ష సాధింపు ధోరణితో వివరించడం సరైనది కాదని, దీనికి వ్యతిరేకంగా పోరాటాలని పిలుపునిచ్చారు. సిఐటియులో చేరిన వారిలో హరీష్, సహదేవ్, బాబు, లక్ష్మణ్, నితిన్, రోహిత్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్షులు భూపతి, సిఐటియు నగర నాయకులు కటారి రాములు తదితరులు ఉన్నారు. కార్పొరేషన్ లో పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికులు సిఐటియులో ఇతర సంఘాల నుండి చేరటం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం, మున్సిపల్ కార్మికుల సమస్యల కోసం ఏదైతే తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పోరాటం నిర్వహిస్తూ ఉన్నదో, ఈ పోరాటం ద్వారా సాధించినటువంటి కార్మికుల యొక్క జీవోల్ని, వేతనాల పెంపుదల కానీ, అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కానీ, ఈ సమస్యల్ని పరిష్కరించాలని, అందుకోసం రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఉద్యమంలో ఈ కార్మికులందరూ కూడా తమ పోరాటం కొనసాగించడానికి నిర్ణయం చేయడం జరిగింది. చేరినటువంటి మున్సిపల్ కార్మికులకు సిఐటియు తరఫున సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో వారి హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నికరంగా పోరాడుతుంది, వారి హక్కుల్ని సాధిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. మానాల దేగావత్ తండలో నూతనంగా నిర్మించిన శ్రీ జగదాంబ మాత, శ్రీ సంతసేవాలాల్ మహారాజ్ దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన మరియు పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. మానల గ్రామం ఉద్యమ కాలం నుండి నాతో వెంట నడిచిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ సహకారంతో మానల గ్రామానికి అనేక అభివృద్ధి పనులు చేశాను. ఇక ముందు కూడా ఏ అవసరం వచ్చినా చేయడానికి సాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఈ ప్రభుత్వం సహకరించుకుంటే మన ప్రభుత్వం వచ్చాక మీ మనసులో ఉన్న కావలసిన పనులు అన్ని పూర్తి చేయడానికి ముందు ఉంటానని ఎమ్మెల్యే అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ మరియు జగదాంబ మాత దీవెనలు ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రజలపై, ముఖ్యంగా నా గిరిజన బిడ్డలపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 3 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వర్షాలకు తోడు ఉరుములు, ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. సిరికొండ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. గత 2 రోజుల నుండి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలంలో వర్షాలు ఈ విధంగా పడటంతో ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఇంకా 2 రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలకు తోడు ఈదురు గాలులతో, ఉరుములతో కూడిన వర్షాలు పడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. వేసవి సెలవులు ఉండడంతో పిల్లల్ని బయట వర్షంలో తడవకుండా చూడాలని, పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని, స్తంభాలను ఎవరూ తాకరాదని విద్యుత్ అధికారులు ప్రజలకు తెలుపుతున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని, వీలైనంత మట్టుకు దూర ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరూ ఉండరాదని, అవి వర్షానికి కూలిపోయే ప్రమాదం ఉందని, ఊర్లలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిలుగుతో భూసారం పెరుగుతోంది. విత్తనాలను పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారులు పోచారం. కాలు ట్యాంక్ బండ్ అభివృద్ధికి నిధులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్. ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు ఎంతో అవసరం. జాతీయ స్థాయిలో జిల్లా స్థానం పట్ల బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హర్షం. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు.
పక్కదారి పడుతున్న రైతు బంధు, మరణించిన వారికి చెల్లింపులపై ఆరోపణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.